మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ ఉదయకాలము యూట్యూబ్ ద్వారా లైవ్లో వీక్షిస్తున్నటువంటి స్థానిక సంఘములకును, ప్రియులైనటువంటి ఇతర సహోదరి సహోదరులకును, బంధుమిత్రులకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి మనం అందరము కూడా ఆయన్ను మహిమపరచబద్దులమైన భయంకరమైనటువంటి దినముల్లో మనము జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనలను తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి మరి ఈ దినమున ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించడానికి మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి నిరంతరము మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషముల పాటు మనము ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి దేవునికి ఇచ్చుట. క్రొత్త నిబంధనను మాదిరిను అనుసరించి ప్రతి ఆదివారమున దేవునికి కానుకలు మనము అర్పింపవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి ఆజ్ఞను దేవుని యొక్క వాక్యంలో మనకు చాలా స్పష్టముగా మనకు ఇవ్వబడింది. ఈ కానుకలు దేవుని మహిమార్థమై దేవుని యొక్క పని నిమిత్తము ఇవి వాడబడుతూ ఉన్నాయి. అయితే ఈ కానుకలను మనము దేవునికి ఎలాగనో అర్పించాలి అనేటువంటి సంగతిని మనము ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఎలాగో అర్పించాలి, ఏ రీతిగా దేవునికి అర్పించాలి అనేటువంటి ప్రశ్న మన ముందు నిరంతరము ఉంటూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించినటువంటి కాలంలో కూడా ఆయన శిష్యులైనటువంటి వారు కానుకలు ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి ఒక ఆజ్ఞను ఆయన తెలియజేసినటువంటి సందర్భాలు మనకి క్రొత్త నిబంధనలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభు ఆయన శిష్యులతో అంటున్నారు, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనేటువంటి మాటను ఆయన తెలియజేసినట్లుగా మనం అక్కడ చూడగలము. అపోస్తులుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే మరొక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు రాసినటువంటి ఇతర పత్రికలను కూడా మనము గమనించినట్లయితే ఆయా సందర్భాల్లో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లోనూ మనం చూసినట్లయితే పరిశుద్ధుల యొక్క అవసరములను తీర్చడానికి ప్రతి ఆదివారమున మనము దేవునికి కానుకలు ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి ఒక చక్కటి హెచ్చరికను అక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. అలాగనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు అక్కర గలవారికి పంచిపెట్టడానికి మనము కానుకలు ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి సంగతిని కూడా మనకు పౌలు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలము. అంత మాత్రమేగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుండి 19 వచనములు మనం చూసినట్లయితే సత్క్రియలు అను ధనమును సంపాదించుకొనుటకు అక్కర కలిగినటువంటి వారితో మనకు కలిగినటువంటి దానిని పంచుకొన బద్ధులమై ఉన్నామనేటువంటి సంగతిని కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. ఉద్దేశపూర్వకముగా మనము ఇచ్చుట ద్వారా మనకు కలిగినటువంటి దానిని అవసరతలలో ఉన్నటువంటి వారిని పంచుకొనుటకు దేవునికి మనము కానుకలు ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని కూడా మనం అక్కడ చూస్తున్నాం. హెబ్రీ గ్రంథకర్త కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే ఉపకార ధర్మమును చేయ మర్చిపోవద్దు అంటున్నాడు. అనగా ఉపకారమును చేయుటకు మనము మన యొక్క గుప్పెలను విప్పి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతిని కూడా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. అయితే చాలా సందర్భాలలో మనము దేవుని కొరకు తీసుకుని వస్తున్నటువంటి ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు కనబడుతున్నప్పటికీ దేవుని కొరకు మనము తీసుకుని వస్తున్నటువంటి ఈ యొక్క కానుకలు ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి దేవుడు సంతృప్తి కలిగి ఉన్నాడా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవడం మర్చిపోతూ ఉంటాం.
మనం ఇచ్చేటువంటి కానుకలను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా అనేటువంటి ప్రశ్నను మనము మాటిమాటికి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి సంగతిని ఈ ఉదయకాలము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు 10వ వంతు దేవునికి ఇవ్వవలసిందిగా వారు ఆజ్ఞాపించబడ్డారు. అనేకమైనటువంటి ఉదాహరణలు దేవుని యొక్క వాక్యములో మనకి సుస్పష్టముగా కనబడతాయి. ప్రత్యేకించి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునికి ఏ రీతిగా ఇవ్వవలసి ఉన్నారో ఈ సంగతి మనకి సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండ గ్రంథముల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అయితే దానికంటే ముందుగానే ఆదికాండము నుండి కూడా దేవునికి ఇచ్చుట అనేటువంటి సంగతిని మాటిమాటికి మనము గమనించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండం మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 20వ వచనంలో అబ్రహాము రాజులను జయించి మరలా తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు మెల్కీసెదెకును ఎదుర్కొన్న ఆ సమయంలో మెల్కీసెదెకునకు 10వ వంతు ఇచ్చినట్లుగా మనం అక్కడ గమనించగలం. అలాగనే ఆదికాండము 28వ అధ్యాయము 22 నుండి 28 వచనాల్లో యాకోబు దేవుడు తనకు క్షేమకరమైనటువంటి ప్రయాణమును అనుగ్రహించిన యెడల బేతేలులో ఆయనకు 10వ వంతును చెల్లిస్తానని అక్కడ వాగ్దానం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల జనాంగం నిర్గమకాండము మనం గమనించినట్లయితే 35వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము అక్కడ ప్రత్యక్ష గుడారము కొరకు స్వేచ్ఛార్పణలు వారు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం అక్కడ గమనించగలం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే దావీదు ఇశ్రాయేలు ప్రజలు దేవాలయం కొరకు స్వేచ్ఛగా తమ యొక్క అర్పణలను అర్పించినటువంటి ఆ సందర్భాన్ని మనము గమనించగలం. ఎన్నో వేల మణుగుల ధనం, బంగారమును, వెండిని దావీదు స్వేచ్ఛగానే దేవునికి ఇచ్చినట్లుగా అక్కడ మనము గమనించగలం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగము దేవునికి ఇచ్చినటువంటి 10వ వంతును, ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దానిలో ఇమిడి ఉన్నటువంటి సంగతులు మనకు ఇవ్వడానికి దేవుడు ఎంతగా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడో, ఇచ్చుట ద్వారా దేవుడు ఎంతగా సంతోషిస్తాడో, ఇవ్వడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో, ఎవరికి ఇవ్వాలో, ఎందు నిమిత్తము ఇవ్వాలో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. గమనించగలిగినట్లయితే ఇశ్రాయేలు జనాంగము దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ వంతులో మొట్టమొదటగా లేవీయులకు వారు 10వ వంతు చెల్లించాలని, ఆ లేవీయులు వారిలో ఉన్నటువంటి యాజకులకు 10వ వంతు ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి సంగతిని సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మనము సుస్పష్టంగా మనము చూడగలం. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో పండుగలు ఆచరించేటువంటి సమయంలో జనాంగం అంతయు కూడా 10వ వంతు దేవునికి ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి సంగతిని కూడా మనము గమనించగలము. అలాగనే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి పేదలైనటువంటి వారు తమ యొక్క ధనాన్ని ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి సంగతిని కూడా మనము గమనించగలం. అనేకమైనటువంటి సంగతులు, అలాగే భూమిని గూర్చినటువంటి సంగతులు, వారు సాగు చేస్తున్నటువంటి భూమి కానీ, వారు పండిస్తున్నటువంటి ఫలాలు కానీ, వాటిలో కూడా వారు కొంత భాగమును పేదలైనటువంటి వారికి, అక్కరలో ఉన్నటువంటి వారికి, అవసరతల్లో ఉన్నటువంటి వారికి ఇవ్వవలసినటువంటి వారై ఉన్నారనేటువంటి సంగతిని కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. ఉదాహరణకి నిర్గమకాండ గ్రంథం మనం గమనించినట్లయితే 23వ అధ్యాయంలో ప్రతి 7 సంవత్సరములకు ఒకసారి వారి యొక్క పంటనంతటినీ కూడా పేదవారి కొరకు వారు విడిచిపెట్టేసేయాలి అనేటువంటి ఒక ఆజ్ఞను ఇశ్రాయేలు జనాంగము పొంది ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. అలాగనే ద్వితీయోపదేశ కాండం మనం గమనించినట్లయితే 23వ అధ్యాయంలో మనము ప్రత్యేకంగా మనం అక్కడ గమనించినట్లయితే ఆకలి కలిగి ఉన్నటువంటి వారు ఒకవేళ ఎవరన్నా నీ పొలంలోనికి, నీ తోటలోనికి వచ్చినట్లయితే వారు తిని సంతృప్తులయ్యేంత వరకు కూడా వారిని ఆటంకపరచడానికి వీలు లేదు అనేటువంటి సంగతిని కూడా వారు జ్ఞాపకం చేయబడ్డారు, వారు ఆజ్ఞాపించబడ్డారు. అంత మాత్రమే కాదు, 7 సంవత్సరములకు ఒకసారి ఒకవేళ ఎదుటివాడు నీకేమన్నా అప్పున్నట్లయితే వాని యొక్క అప్పును సంపూర్తిగా నీవు క్షమించేసేయాలి
అనేటువంటి ఒక ఆజ్ఞను కూడా ఇశ్రాయేలీ జనాంగమునకు దేవుడు ఇచ్చినట్లుగా మనము గమనించగలము. కాబట్టి పాత నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు కనబడుట ద్వారా ఏ రీతిగా ఒకడు ఇవ్వడానికి ప్రోత్సహించబడాలో, దేవునికి ఇచ్చుటకు వారు ప్రోత్సహించబడాలో పాత నిబంధన గ్రంథములో వారు చేసినటువంటి మాదిరిని బట్టి మనము గ్రహించగలము. అయితే చాలామంది ఏమంటారంటే, ఏమండి ఇప్పుడు మనం పాత నిబంధన క్రింద లేవు కదా, మనం ఇప్పుడు క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం కదా, మరి క్రొత్త నిబంధనలో అయితే వర్ధిల్లిన కొలిది ఇమ్మన్నాడు కానీ ఎంతని చెప్పలేదు కదండి, 10వ వంతని చెప్పలేదు కదండి అనేటువంటి ఒక వాదన కూడా వారు చేస్తూ ఉంటారు. అయితే వర్ధిల్లిన కొలది అనగా 10వ వంతు కంటే ఎక్కువ అనేటువంటి సంగతిని వారు మర్చిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది ఒకవేళ తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగానే ఉంటారు. ఇలాంటి సంగతులు బోధింపబడుతున్నప్పుడు కొంతమంది ఇష్టపడరు, కొంతమంది విన్నట్టుగా ఉంటారు. సెలెక్టివ్ లిసనింగ్ అంటాం మనం. అంటే ఏంటంటే వారికి నచ్చినటువంటి విషయాలు ఇష్టపడతారు, వారికి నొప్పి కలిగించేటువంటి విషయాలు మాత్రం వినడానికి ఇష్టపడరు, అంత ఆసక్తిని కనుపరచరు. కానీ దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవుడు అనేటువంటి వాడు దేవునికి ఇవ్వాలి, ఇచ్చుటలో ఆశీర్వాదాలను సంపాదించుకుంటాడు. ఇచ్చుట ద్వారా దేవుని దృష్టిలో అతడు యథార్థవంతుడుగా ఉంటాడు, దేవునికి సంతోషము కలిగించేవానిగా ఉంటాడనేటువంటి సంగతి మాటిమాటికి జ్ఞాపకం చేయబడుతున్నప్పటికీ క్రైస్తవులు నేటి దినాల్లో మర్చిపోతున్నారు. పాత నిబంధనలో ఉదాహరణలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో లేవని కాదు, క్రొత్త నిబంధనలలో పాత నిబంధన కన్నా మరీ గొప్ప ఉదాహరణలు మనకు క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటాయి. కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో జక్కయ్య అనేటువంటి సుంకరి తాను సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగమును పేదలకు ఇచ్చివేసినట్లుగా లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలం. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో బేదరాలైనటువంటి విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 నాణములను పెట్టెలో వేసేసినట్లుగా అక్కడ మనము గమనించగలము. అలాగనే మనము గమనించినట్లయితే పరిసయ్యులను గురించి యేసుక్రీస్తు ప్రభువు మాటిమాటికి వారిని గద్దించినప్పటికీ, వారు వేషధారులైనటువంటి జీవితమును వారు జీవిస్తూ ఉన్నప్పటికీ ఇచ్చేటువంటి విషయంలో మాత్రము చాలా ఖచ్చితంగా వారు ఉన్నటువంటి సందర్భాలను మనము గమనించగలం. ఫారిసీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ మెటిక్యులస్ టైథింగ్. 10వ వంతును వారు ఇవ్వడంలో ఎంత మెటిక్యులస్గా, ఎంత ఖచ్చితంగా ఉండేవారంటే మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే 23వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే వారిని ఉద్దేశించి వారు వేషధారులను తెలియజేస్తూ వారు ఇచ్చుటలో కలిగి ఉన్నటువంటి వైఖరిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంట వారి ఇచ్చుటలో కలిగి ఉన్నటువంటి వైఖరి? పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను కూడా వారు 10వ భాగం తీసుకుంటున్నారంట. పుదీనాలోను, జీలకర్రలోను, సోపులో కూడా వారు 10వ భాగం తీసుకుంటున్నారంటే వారు ఎంత నిక్కచ్చిగా వారు దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారనేటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44 నుండి 45 వచనాల్లో యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులు వారు కలిగినదంతయు అమ్మి సమిష్టిగా దాన్ని ఉంచుకొని అవసరతల్లో అక్కర్లో ఉన్నటువంటి వారికి వారు పంచి పెట్టినట్లుగా 44, 45 వచనాల్లో మనం అక్కడ చూడగలము. అలాగనే బర్నబా అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనములో తన కలిగి ఉన్నటువంటి తన భూమిని అమ్మివేసినట్లుగా మనము గమనించగలము. యెరూషలేములో కరువు వస్తుంది అనేటువంటి ఆ యొక్క మాటలను అగబు తెలియజేసిన వారు పంపించినటువంటి సందర్భాన్ని పౌలుకును బర్నబా శీలకును ఇచ్చి ఆ యొక్క ధనాన్ని పంపించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మాసిదోనియా ప్రాంతంలోను, అకయా ప్రాంతంలోనూ ఉన్నటువంటి స్థానిక సంఘాలు వారు ధనాన్ని ఇచ్చుటలో
వారు కలిగి ఉన్నటువంటి వైఖరిని గురించి మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీ సంఘము చిన్నదైనప్పటికీ పౌలు యొక్క పరిచర్యకు వారు మొదటి నుండి సహకరించినటువంటి విధానాన్ని బట్టి వారు దేవునికి ఇచ్చుటలో ఎంత ముందున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే లోకమంతటి కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మనుష్యుని కొరకు తను తాను అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము అన్నిటికంటే గొప్పది. అది దేవునికి మరింత సంతోషకరం. ఎందుచేతనంటే దాని ద్వారా మనం అందరము ఆశీర్వదించబడి ఈ దినాన ఈ రీతిగా మనము దేవుని సన్నిధానంలో నిలవబడి ఉన్నాం. కాబట్టి ఇచ్చుట అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ యొక్క ఆశీర్వాదమును గురించి చాలామంది తెలుసుకొనడానికి కానీ, ఈ యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకొనడానికి కానీ చాలామంది నిర్లక్ష్యంతో ఉన్నారు. వారు దేవునికి ఇచ్చుట ద్వారా వారు అనేకమైనటువంటి శ్రేష్టమైన దీవెనలు వారు పొందుకొనగలరు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవునికి ఇచ్చుట గూర్చిని మనము ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశమును నేను కలిగి ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 7 వచనములు ఈ ఉదయ కాలమున మనం ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్యాంశముగా నేను మీ అందరి ముందు ఉంచుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో అక్కడ ఉన్నటువంటి సంఘము వారు దేవునికి ఇచ్చుట అనే కృపయందు వారు అభివృద్ధి చెందాలని లేక విస్తరించాలని మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములను కూర్చున్నటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. కేవలము వారికి మాత్రమే కాదు, ఆ దినాన వారికిని ఈ దినాన మనకును కూడా ఈ యొక్క ఉదాహరణ మన ముందు ఉంచుతూ ఉన్నది. ఎక్కడో పాత నిబంధనలో ఆజ్ఞకు లోబడి ఇవ్వవలసినటువంటి కానుక కంటే స్వేచ్ఛాపూర్వకముగా దేవునికి కానుకను ఇవ్వడము ఎంత గొప్పదో, ఎంత మేలైనటువంటిదో మనం అందరమును తెలుసుకోవాలి. దాని గురించి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరొక చక్కటి మాట అంటున్నాడు. సణుకు కొనకియు బలవంతముగా కాకియు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మాసిదోనియా వారు ఇచ్చుటలో ఒక చక్కటి ఉదాహరణ మన కొరకు కనుపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు అంటే ఎవరో లేక ఏవో మనం తెలుసుకొనవలసినటువంటి అవసరత ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 11-12 వచనముల్లో మొట్టమొదటిగా మనకు మాసిదోనియా ప్రాంతంలో కనబడేటువంటి ఒక సంఘాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 11-12 వచనాల్లో త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా వారు సమేత్రకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి అని ఇక్కడ లోకా రాస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఫిలిప్పీ సంఘము మాసిదోనియా ప్రాంతంలో ఒక సంఘముగా మనం చూస్తున్నాం. ఈ సంఘము యొక్క ప్రారంభాన్ని గురించి 11వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చూస్తున్నాం. లూదియా అనేటువంటి స్త్రీ, ఆమె ఇంటివారు రక్షింపబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ 14వ వచనంలో మనం గమనించగలం. 14వ వచనము తర్వాత 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె యొక్క ఆతిథ్యమును గూర్చి మనము ఇక్కడ చూస్తున్నాం. ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు మనము ఆలోచన చేసినట్లయితే చెరసాల నాయకుడు కూడా అతడి ఇంటి వారును అక్కడ ఉన్నటువంటి సంఘముతో చేర్చబడిన తర్వాత వారు ఆతిథ్యం ఇచ్చుటలో కూడా ఒక చక్కటి మాదిరి. దే ఆర్ నోన్ టు బి హాస్పిటబుల్ పీపుల్. ఇవ్వడము అనగా కేవలము ధనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆతిథ్యం ఇవ్వడంలో కూడా లూదియా ఆమె ఇంటి వారును ఆతిథ్యం ఇచ్చారు. చెరసాల నాయకుడును అతడి ఇంటి వారును పౌలుకును ఆతిథ్యం ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ మనీ బట్ ఆల్సో బీయింగ్ హాస్పిటబుల్. దేవునికి ఇచ్చుటలో
కేవలము వీరు ధనాన్ని మాత్రమే ఇచ్చి ఊరుకొనలేదు, కానీ ఆతిథ్యము కూడా వీరు ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పట్టణంలో సంఘము ప్రారంభమైన తర్వాత హింసలు కూడా అంతే త్వరగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ నుండి పౌలు వెళ్ళిపోయాడు. తర్వాత ఫిలిప్పీలకు రాస్తూ తన పత్రికను రాస్తూ అంటున్నాడు, ఈ సంఘము ఇక్కడ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫిలిప్పీ సంఘము ఏదైతే ఉన్నదో, మీరు మొదటి నుండి కూడా నా సువార్త ప్రయాణంలో, నా సువార్త పనిలో మీరు నాకు సహకారిగా ఉంటున్నారు అనేటువంటి సంగతిని పౌలు ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నటువంటిది ఏమిటంటే, దేవుని యొక్క సేవ కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘం, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలిప్పీ సంఘము ఎంతగా వారు ఆసక్తి కలిగి ఉన్నారో మనం చూస్తున్నాం. పౌలు అనేకమైనటువంటి ప్రయాణాలు చేశాడు. అనేక చోట్ల అనేక సంవత్సరాలు పౌలు ఉన్నాడు. అతడు వృత్తిరీత్యా డేరాలు కుట్టుకుంటున్నప్పటికీ కూడా అతడి యొక్క పరిచర్యకు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము బహుగా సహకరించినట్లుగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే 3 నుండి 5 వచనాల్లో పౌలు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చూసారా ఎంత చక్కని మాట చెప్తున్నాడు. మొదటి దినము వరకు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారంటున్నాడు. అనగా పౌలు చేసినటువంటి సువార్తలో భాగము ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక సంఘము కూడా ఆ యొక్క భాగమై ఉన్నది. అతడి సువార్త యొక్క పని, అతడు చేసినటువంటి సువార్త పనిలో ఫిలిప్పీ స్థానిక సంఘము కూడా అతనితో పాటుగా ఉన్నది. కనుక పౌలు ఏ అయితే ఆశీర్వాదాలను దేవుని యొద్ద నుండి సంపాదించుకుంటున్నాడో, తనతో పాలివారై ఉండుట ద్వారా ఈ సంఘము వారు కూడా ఆ యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకుంటున్నారనేటువంటి సంగతిని మనం ఇక్కడ చాలా స్పష్టముగా మనం చూడగలం. 4వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మరొక చక్కటి మాట అంటున్నాడు. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన సాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకక పోయెను అంటున్నాడు. పౌలుకు అవసరత ఉన్నప్పుడు మరలా తిరిగి వీరు ధనాన్ని సమకూర్చి పౌలునకు పంపించినటువంటి ఈ సందర్భాన్ని పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే 1వ అధ్యాయము 27 నుండి 30 వచనాలు మనం చూసినట్లయితే పౌలు ఇంకా వారు క్రీస్తు విషయమై శ్రమ పడాలనేటువంటి ఒక హెచ్చరికను కూడా వారికి ఇస్తున్నాడు. కాబట్టి ఫిలిప్పీ సంఘము, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘము దేవునికి ఇచ్చుటలో వారు ఎంత ముందు ఉన్నారనేటువంటి సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. క్రొత్త నిబంధనల క్రింద ఉన్నటువంటి, క్రొత్త నిబంధన మాదిరిని అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క క్రీస్తు సంఘము ఏదైతే ఉందో, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో, ఆ సంఘము దేవునికి ఇచ్చుటలో వారు మొదటి నుండి కూడా వారు మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్నారు. సువార్త ప్రకటనలోను, సువార్త విస్తరింపజేయుటలోను, సువార్తికులకును వారు అనేక రీతులుగా సహాయపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవునికి ఇవ్వడం అనగా దేవుని యొక్క సువార్తకు ఇవ్వడమే, దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుటకు ఇవ్వడమే అనేటువంటి సంగతిని క్రైస్తవులు గుర్తించాలి. అంతే తప్ప ఇచ్చుట వలన ఇంకొకడు ఎంతగానో మనకంటే అభివృద్ధి చెందుతాడు అనేటువంటి అపోహలో మాత్రం ఎవరు ఉండవద్దు సుమా. ఎందుకంటే దేవునికి ఇచ్చుట వలన ఆ ధనము దేవుని యొక్క పరిచర్య కొరకు వినియోగించబడుతూ ఉన్నది అనేటువంటి సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే మాసిదోనియాల ప్రాంతంలో ఉన్నటువంటి మరొక సంఘాన్ని గురించి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం చూస్తాం. 17వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని
పౌలుతోనూ శీలతోనూ కలిసి కొన్రి. పౌలు ఇక్కడ తెసలోనిక అనేటువంటి పట్టణం వచ్చాడు. ఈ తెసలోనిక అనేటువంటి పట్టణము మహా అలెగ్జాండర్ యొక్క సహోదరి అయినటువంటి తెసలోనిక పేరు మీదుగా ఈ యొక్క పట్టణము నిర్మించబడి ఉన్నది కనుక ఆమె పేరునే ఈ యొక్క పట్టణానికి పెట్టారు. తెసలోనికి అనేటువంటి ఈ యొక్క పట్టణం, తెసలోనిక అనేటువంటి ఆ యొక్క యవనస్తురాల పేరు మీద ఈ యొక్క పట్టణానికి ఆ పేరు లభించింది. ఇక్కడ అనేక మంది ఉన్నారు. పౌలు ఇక్కడికి వచ్చి వారితో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు 4వ వచనంలో అక్కడ లోక రాస్తూ అంటున్నాడు, వారిలో కొందరును, అక్కడ ఉన్నటువంటి వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని అక్కడ పౌలుతో కూడా శీలతో కూడా కలుసుకొని, అనగా వారు కూడా సంఘంలోనికి అక్కడ చేర్చబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత వేగవంతముగా అయితే అనేకులు ఇక్కడ చేర్చబడ్డారో సంఘంలోనికి, అంతే వేగముగా శ్రమలు కూడా వచ్చినట్లుగా మనము 5 నుండి 9 వచనాల్లో మనం చూస్తాం. 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రాత్రికి రాత్రే పౌలు శీల తెసలోనికను విడిచి వారు బెరియా వెళ్ళిపోవలసినటువంటి సందర్భం వచ్చింది. తెసలోనికకు రాయబడినటువంటి పత్రికలు ఈ సంఘానికి ఉద్దేశించి రాయబడినటువంటివే అనేటువంటి సంగతిని మనము ఎరిగినటువంటి వారమే. ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి కూడా శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలు వచ్చినాయి అంట పౌలు రాస్తున్నాడు. తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యూదుల్లో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి అంటున్నాడు. కాబట్టి వీరు కూడా శ్రమలను అనుభవిస్తున్నారు. తెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో కూడా ఈ మాటను తెలియజేస్తున్నాడు. అయితే శ్రమలైతే వీరు అనుభవిస్తున్నారు, కానీ వీరు మరొక గొప్ప ఆశీర్వాదమందు వీరు అభివృద్ధి చెందుతున్నారు. అదేమిటంట, తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. పౌలు ఇక్కడ వీరిని గురించి రాస్తూ అంటున్నాడు, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగనే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఏమిటంట వీరి యొక్క గొప్పతనము? వీరు సహోదర ప్రేమయందు అభివృద్ధి చెందారు. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘము యొక్క బ్యాక్డ్రాప్ను మనం చూడగలిగినట్లయితే, లేక బ్యాక్గ్రౌండ్ని బట్టి, వారు తమ వారి కంటే ఇచ్చుట చూసి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వారిని మన మనస్సులో మనం పెట్టుకున్నట్లయితే, ఒకటి వారికంటే శక్తి కొలది ఎక్కువ వారు దేవునికి ఇచ్చారు. 2 ఏ రీతిగా ఇచ్చారు అంటే ధనంలో ఇచ్చారు. 2 ఆతిథ్యంలో ఇచ్చారు. 3 సహోదర ప్రేమను కనుపరచుటలో కూడా వారు మనకు మాదిరిగా ఉన్నారనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 2 సంఘాలను మనం దగ్గరగా చూస్తున్నాం. మనం 1 ఫిలిప్పీ సంఘము, 2 తెసలోనిక సంఘము. ఈ 2 సంఘాలు మనం గమనించినప్పుడు పౌలు యొక్క పరిచర్యలో ఏ రీతిగా అయితే ఫిలిప్పీ సంఘము పౌలుకు సహకరించిందో, పౌలు తెసలోనిక పట్టణంలో వాక్యమును బోధించిన తరువాత అక్కడ రాత్రికి రాత్రే విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు చెదిరిపోకుండా తమను తాము బలపరుచుకొనుటూ మాసిదోనియా ప్రాంతములో అంతటికి కూడా సహోదర ప్రేమను కనుపరచుటలో వారు ఎంత మాదిరిగా తమను తాము చేసుకున్నారో మనకు అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ 2 సంఘాలను మన మనస్సుల్లో మనం పెట్టుకొని మన యొక్క పాఠంలోనికి మరింత ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా ఇచ్చుటలో కలిగి ఉండాల్సినటువంటి వైఖరిని గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఈ 2 సంఘాలనే మనం చూస్తాం. ఈ 2 సంఘాలు ధనికమైనటువంటి సంఘాలుగా మనకు ఎక్కడ చెప్పబడ్డం లేదు. వీరందరూ ధనం కలిగి ఉన్నారు. ఫిలిప్పీ సంఘము ధనికమైనటువంటి సంఘం అని మనకు ఎక్కడా కనిపించడం లేదు. ధనికమైనటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. లవోదికియాలో ఉన్నటువంటి సంఘము ధనికమైనటువంటి సంఘం. అక్కడ వ్యాపారానికి వాణిజ్యానికి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంఘం. మొట్టమొదటిగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది లవోదికియాలో ప్రారంభమైనట్లుగా మనం గమనించగలం.
వర్తక వ్యాపారాలకు లవోదికియా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటిది. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సంఘము ధనికమైనటువంటి వారితో నిండి ఉన్నది. అలాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సంఘాలు, ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు ధనికమైనటువంటి సంఘాలు కాదు. అయినప్పటికీ కూడా వారి లేమిలో నుండి కూడా దేవునికి వారు ఇవ్వడానికి ప్రాముఖ్యతను వారు కనుపరిచారు, ప్రాధాన్యతను వారు కనుపరిచారు. అయితే అలాంటి వైఖరి కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? ఏ రీతిగా వారు ఇవ్వగలిగారు? ఇచ్చుటలో వారికి ఉన్నటువంటి వైఖరి ఎలాంటిదో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మన యొక్క పాఠ్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే పౌలు రాస్తూ అంటున్నాడు, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా. ఎంత గొప్ప మాట! వారు లేమిలో నుండి ఇచ్చారు. ఓ మాట చెప్పాలంటే దానిని మనం సాక్రిఫిషియల్ గివింగ్ అంటాం, త్యాగపూరితముగా ఇచ్చుట. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా గొప్ప అర్థం ఉన్నటువంటి మాట. త్యాగం అంటే దీనికి 2 అర్థాలు మనకు కనబడతాయి. ఒకడికి అక్కర్లేదు అని చెప్పి సంపూర్తిగా త్యాగం చేసేయడం, ఇచ్చివేయడం. 2, వానికి అవసరత ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాని యొక్క అవసరతను గుర్తించి తన అవసరతను పక్కన పెట్టి ఎదుటి వాని కొరకు ఇవ్వడం. ఉదాహరణకి తల్లి ప్రేమ. తినడానికి ఆహారం తక్కువగా ఉన్నప్పుడు తల్లి తనకి ఆహారం అవసరమైనప్పటికీ కూడా మొట్టమొదటిగా తన యొక్క వాటాను కూడా బిడ్డలకు ఇస్తుంది. అది తల్లి ప్రేమ. తల్లి త్యాగం చేస్తుంది తన యొక్క ఆహారాన్ని బిడ్డలకు. త్యాగపూరితముగా ఇవ్వడం, సాక్రిఫిషియల్ గివింగ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వారు బహుశ్రమల మధ్య ఉన్నారంటున్నాడు. చాలా శ్రమల మధ్యలో ఉన్నారు. అవి ఆర్థికమైనటువంటి శ్రమలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి శ్రమలు కావచ్చు. అయితే దే ఆర్ ఇన్ సఫరింగ్. వారి విశ్వాసమును బట్టి శ్రమలు అవ్వచ్చు. వారు చాలా శ్రమల మధ్య ఉంటూ ఉన్నారు. 2వ వచనంలో అంటున్నాడు చూడండి, వారు నిరుపేదలైనటువంటి వారై ఉన్నారంటున్నాడు. వారు పేదవారు కాదు, నిరుపేదలు. నిరుపేదలైనటువంటి వారు, నిరుపేదలై ఉన్నారు అనగా పేదరికాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ 3వ వచనంలో అంటున్నాడు సామర్థ్యము కంటే, అంటే వారు చేయగలిగిన దానికంటే, ఇవ్వగలిగిన దానికంటే వారు ఎక్కువగా చేశారంటున్నాడు. వారు ఎంతగా చేస్తారని, ఇలాంటి కడు దేన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఇస్తారని ఊహించలేదు. ఒక గొప్ప ఉదాహరణ మనందరికీ. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి, ఉన్నతమైనటువంటివి. మనకు కావలసినటువంటి దాన్ని కొనుక్కొనగలిగేటువంటి సామర్థ్యం ఇచ్చాడు దేవుడు మనకి. కడుపు నిండా భోజనం చేయగలిగేటువంటి ఆధిక్యతనిచ్చాడు. కుటుంబంతోనూ బిడ్డలతోనూ సంతోషముగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మన సమృద్ధిలో నుండి దేవునికి మనము ఇచ్చేటువంటి భాగము ఎంతగా ఉంది? మనము త్యాగపూరితముగా మనకు అవసరమైనప్పటికీ కూడా దేవునికి మనము ఇది ఇవ్వాలి అనేటువంటి
యోచన మనం కలిగి ఉన్నామా, అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంది ప్రియులారా. మనకు అవసరమే. అయితే దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు మనము చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని చూస్తాడు అనేటువంటి సంగతిని మనం గుర్తెరుగుతున్నాము. అబ్రహాము ఒక గొప్ప ఉదాహరణ. సంతానం లేని సమయంలో దేవుడు అతడికి ఒక కుమారుడిని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత కుమారుని మరలా బలిచ్చేయమంటున్నాడు. వెనకడుగు వేయలేదు. హీ వాజ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హిస్ సన్. తన యొక్క కుమారుని దేవుని కొరకు అర్పించడానికి అతడు సిద్ధపడ్డాడు. మనకు కలిగి ఉన్నటువంటి దానిని దేవునికి మనం ఇవ్వడానికి, త్యాగపూరితముగా ఇవ్వడానికి, సామర్థ్యము కంటే ఎక్కువగా ఇవ్వడానికి, ఉన్నటువంటి దానిని కాదు, ఉన్నదానికంటే ఎక్కువగా ఇవ్వడానికి, అంటే అది ఇచ్చుట ద్వారా నాకు లేమి వచ్చినా పర్వాలేదు అనేటువంటి ఒక వైఖరి మనము కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అలా అట్టి విధమైనటువంటి ఇచ్చుటను దేవుడు లక్ష్య పెడతాడు. అటు రీతిగా మనము దేవునికి ఇవ్వగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవాలి. కాబట్టి వారి యొక్క వైఖరిని మనం చూస్తున్నప్పుడు, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘముల యొక్క వైఖరిని మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు త్యాగపూరితముగా దేవునికి వారు ఇచ్చినట్లుగా మనం గమనించగలం. దే గేవ్ సాక్రిఫిషియల్లీ. రెండవదిగా వారి యొక్క వైఖరి, రెండవదిగా వారు ఎలా ఇచ్చారంట, 2వ వచనాన్ని మరొకసారి మనం చూడండి. 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. దే గేవ్ జాయ్ఫుల్లీ. సంతోషంతో ఇచ్చారు. ఇచ్చుటలో గల సంతోషాన్ని వారు తెలుసుకున్నారు. దేవునికి ఇవ్వడం వల్ల వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలను వారు తెలుసుకున్నారు. ఒకవేళ బహుశా పౌలు చెప్పినటువంటి మాటలు, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో పౌలు చెప్పినటువంటి మాటలు వారు అవపోసాన్ని పట్టేసుకున్నారేమో, వారి నరాల్లోనూ జీర్ణించేసుకున్నారేమో. ఏమిటది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి మాట వారు జీర్ణించేసుకొని వారు సంతోషంతో ఇచ్చారు. బాధపడితే ఇవ్వలేదు. అయ్యో ఇవ్వాలా అని బాధపడలా. అయ్యో నా దగ్గర ఉన్నది ఇదే కదా, ఇది కూడా నేను ఇచ్చేయాలా అని దుఃఖపడలేదు. నేను అసలే లేములో ఉన్నాం, మా యొక్క అవసరాలు మాకున్నాయి, లేదంటే రేపటి దినాన్ని ఏమవుతుందో, ఇప్పుడు మొత్తం అంతా దేవునికి ఇచ్చేసినట్లయితే రేపటి దినాన్న నేను నా కుటుంబము ఎలా బ్రతకాలో అని వారు ఆలోచించలేదు. వాట్ ఎవర్ దే హ్యాడ్, దే గేవ్ ఇట్ జాయ్ఫుల్లీ. సంతోషంతో వారు దేవునికి ఇచ్చారు. మనం అలాగే ఇవ్వగలుగుతున్నామా? సంతోషంతో దేవునికి ఇస్తున్నామా? మన ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది? వాట్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ఆర్ గివింగ్? దేని మీద ఆధారపడింది మనం ఇవ్వడం? మన ఇచ్చుట దేని మీద ఆధారపడింది? దేవుడు నాకు పలానా నాకు ఇది చేస్తే నేను దేవునికి కానుకిస్తాను. ఇట్ ఈస్ మోర్ గివ్ అండ్ టేక్. దేవుడు నాకు ఈ మేలు చేస్తే నేను ఈ యొక్క ఆదివారాన్ని నేను ఒక 5,000 కానుకిస్తాను. సో నీవు నాకు ఇది చేస్తే నేను నీకు ఇస్తాను. ఇట్ ఈస్ మోర్ కండిషనల్, షరతులతో కూడినటువంటిది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు షరతులు ఏమీ పెట్టలేదు. ఇక్కడ దేర్ ఆర్ నో కండిషన్స్ ఇన్వాల్వ్డ్. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వారు ఏమీ ఆశించలేదు. అయితే దేవునికి వారు ఇచ్చుటలో మాత్రం సంతోషంగా ఇచ్చారు. మనం ఇవ్వడం ఎలాగిస్తున్నాం? సణుక్కుంటే ఇస్తున్నావా? ఇదే పత్రికలో చెప్తున్నాడు, సణుగు కొనకయు బలవంతముగా కాకయు అంటున్నాడు 9వ అధ్యాయంలో. సణుగు కొనకయు బలవంతంగా కాక. అయ్యో ఈ దినాన్న వాక్యం చెప్పారు కాబట్టి, ఇవ్వడం గురించి చెప్పారు కాబట్టి ఈ దినాన్ని ఎంతో కొంత ఇచ్చేయాలి అనేటువంటి వైఖరి. బలవంతముగా కాదు, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అని చెప్తూ అంటున్నాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని, సంతోషముతో ఇచ్చువాడిని దేవుడు ప్రేమిస్తాడంట. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు సంతోషముతో దేవునికి ఇచ్చారు.
యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2 నుండి 4 వచనాలు మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారై ఉండునట్లు. ఎంత చక్కగా రాస్తున్నాడు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కూడా కొదువు లేని వారైనట్లుండునట్లు. ఏ విషయములో కూడా మీకు కొదువు ఉండదు. దేవునికి మీరు ఇచ్చినట్లయితే, అది సంతోషముగా ఇచ్చినట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ జాయస్ గివింగ్, యూ వుడ్ ల్యాక్ నథింగ్. మనకు కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు. ఇచ్చుటలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం కనుగోవాలి ప్రియులారా. ఇచ్చుట ద్వారా దేవుడు కేవలము మహిమపరచబడుట మాత్రమే కాదు, కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనకు ఏమీ కూడా కొదువు లేకుండా చేస్తాడు అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. మాసిదోనియా వారు సంతోషంతో ఇచ్చారు. మూడవదిగా ఇంకెలాగ ఇచ్చారంట, వారి యొక్క వైఖరిని మనం చూద్దాం. ఎందుచేతనంటే వారి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. మాసిదోనియా సంఘం నుండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘముల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. మూడవదిగా మనం చూద్దాం. 3వ వచనం, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు. మనపూర్వకముగా ఇచ్చారు. దే గేవ్ వాలంటీర్లీ, ఇష్టపూర్వకంగా ఇచ్చారు. మనపూర్వకముగా ఈ విధముగా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషుల ఇష్టానికి విరుద్ధముగా మనము ఎవరిని బలవంతం పెట్టలేం. 8వ వచనం చూడండి, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. దేవుని సేవకు ఉపయోగార్థముగా ఉండుటకు ఏ విధముగా ఇవ్వాలో మాత్రమే మనము ఇతరులకు చూపించగలం. ఈ సంగతిని మనం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. దేవుని సేవ కొరకు ఉపయోగపడేలాగున మనము ఇచ్చుట ద్వారా ఇతరులను కూడా మనము ప్రేరేపించగలిగినటువంటి వారమై ఉంటామనేటువంటి సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మాసిదోనియా ప్రాంతం వారి ద్వారా ఈ దినాన మీరు నేను ప్రేరేపించబడుతున్నాం, మనందరం ప్రేరేపించబడుతున్నాం. ఏమని? త్యాగపూరితముగాను, సంతోషముగాను, మనపూర్వకముగాను దేవునికి మనము ఇవ్వాలి అనేటువంటి సంగతిని మనము తెలియజేయబడుతున్నాం. దేవునికి వారు ఇచ్చారు. ఇచ్చుట అనేది సిద్ధమైనటువంటి మనస్సు నుండి రావాలి. ఇవ్వడం అనేటువంటిది విల్లింగ్ మైండ్, కేవలం మొక్కుబడిగా ఇవ్వడం కాదు. దేవునికి ఇవ్వకపోవుట అనేటువంటిది దేవుని యొద్ద నుండి దొంగిలుట అనేటువంటి చక్కటి మాటను మలాకి గ్రంథంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. If you don't give to God, you're robbing from God. Will a man rob God? అంటున్నాడు. మనుష్యుడు దేవుని యొద్ద నుండి దొంగిలునా? దేవుని యొద్ద నుండి దొంగిలడానికి మనుష్యుడు ఏ పాటివాడు? దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలను, ఆయనకు అర్పించవలసినటువంటి నైవేద్యములను మీరు అర్పించట్లేదే, మీరు నా యొద్ద నుండి దొంగిలుతున్నారు. ఈ సంగతిని మలాకి గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి వైఖరితో మనం దేవునికి ఇస్తున్నాం? ఎలాంటి వైఖరితో నీవు దేవునికి కానుకలు ఇస్తున్నావు? ఇచ్చుటలో ఉన్నటువంటి సంతోషాన్ని నీవు కనుగొంటున్నావా? ఇచ్చుట అనేటువంటిది దేవుడు మనుష్యుని యొద్ద నుండి కోరుకుంటున్నటువంటిది అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నావా?
దేవుని విషయంలో మనము కానుకలు ఎలాగున మనం సమర్పిస్తూ ఉన్నాం, ఈ సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు మనపూర్వకంగా ఇచ్చారు. దే గేవ్ వాలంటీర్లీ, దే గేవ్ విల్లింగ్లీ. ఎవరో బలవంతం చేయలేదు, ఇవ్వండి 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 అని ఎవరూ చెప్పలేదు. పలానా కార్యక్రమం ఉంది, లేదంటే పలానా సహోదరుడు అవసరతల్లో ఉన్నాడు, లేదా పలానా సువార్త పనికి సహాయం చేయాలి, పలానా మందిర నిర్మాణానికి మనం సహాయం చేయాలి, ఇవేమీ చెప్పలేదు. ఎవరూ బలవంతం చేయలేదు, ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ తమంతట తాముగానే వారిచ్చారు. ఎంత గొప్ప మాదిరి, ఎంత గొప్ప మాదిరి. నేటి దినాల్లో క్రైస్తవులు ప్రతివారు కూడా తమ మీద తాము ఖర్చు పెట్టుకున్నారు. మంచిదే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను అనుభవించాలి. అయితే తమ కంటే ఎక్కువగా దేవునిని, ఆయన సంఘమును ప్రేమించాలి. యేసుప్రభు మాటలు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎల్లా తన్ను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని వెంబడించాలి. ఇక్కడ ఉన్నటువంటి మాసిదోనియాలో ఉన్నటువంటి వారు లోక సంబంధులుగా వారు లేరు. అరే మేము ఇచ్చేసినట్లయితే మా పరిస్థితి ఏమైపోతుంది అని కూడా వారు ఆలోచించలేదు. కానీ దే గేవ్ వాలంటీర్లీ, మనపూర్వకంగా వారు ఇచ్చారు. మరొక చక్కటి లక్షణం వారిలో మనకు కనబడుతుంది. 8వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా, తర్వాత మాట చూడండి, మమ్మును వేడుకొనుచు. మమ్మును వేడుకొనుచు, మమ్మల్ని బ్రతిమాలేరు తీసుకోండి అని. మమ్మల్ని బ్రతిమాలేరు. పర్సిస్టెంట్ గివింగ్, తీసుకోండి అని బలవంతం చేశారు. అయ్యో మీకు లేదు కదా, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, మీరు శ్రమల్లో ఉన్నారు కదా, పర్వాలేదని అన్నప్పటికీ కూడా వారు విడిచిపెట్టలేదు. వారు ఏమన్నారంటే మా యొద్ద నుండిది తీసుకోండి, మా యొద్ద నుండి మీరు ఇది తీసుకోండి. పర్సిస్టెంట్ గివింగ్, బలవంతముగా వారు బ్రతిమాలుతూ ఇచ్చారంట. బలవంతంగా బ్రతిమాలడం. దే వర్ పర్సిస్టెంట్. పౌలు అంటున్నాడు, మమ్మల్ని వేడుకొన్నారు, వద్దంటే ఊరుకోలేదు. దే డిడ్ంట్ టేక్ నో ఫర్ ఎన్ ఆన్సర్. వద్దంటే వారు ఊరుకొనలేదు, బ్రతిమాలేరు. ఫిలిప్పీలు పౌలు జీవితాంతం పౌలుకు సహాయం చేశారు. తను పరిచర్య ప్రారంభించినటువంటి మొట్టమొదటి దినం నుండి చివరి వరకు కూడా పౌలుకు సహాయం చేస్తూనే ఉన్నారు. పౌలుకు సహాయం చేస్తూనే ఉన్నారు పరిచర్య కొరకు. పర్సిస్టెంట్ గివింగ్, పర్సిస్టెన్స్ గివింగ్, సాక్రిఫిషియల్ గివింగ్. రెండవది జాయస్ గివింగ్, సంతోషముగా ఇవ్వడం. మూడవది విల్ఫుల్ గివింగ్, మనపూర్వకముగా ఇవ్వడం. నాలుగవది పర్సిస్టెంట్ గివింగ్, బ్రతిమాలుతూ వేడుకొనుచూ ఇవ్వడం. ఇచ్చుటలో వారు కలిగి ఉన్నటువంటి వైఖరి మనం చూస్తున్నప్పుడు నిజమే వారు మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు. అణిచి అణిచి వారు ఇచ్చారు. వారు కలిగి ఉన్నటువంటి సమస్తమును ఊర్చి ఊర్చి ఇచ్చారు. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ గివింగ్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. ఎలాగిస్తున్నాం మనం? దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఎలాంటి వైఖరి మనం కలిగి ఉన్నాం? కేవలం ఆదివారం వెళ్ళి ఒక 100 రూపాయలు వేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? నెలకు ఒకసారి వెళ్ళి మనం ఒక 500 1000 రూపాయలు వేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? నెలకు ఒకసారి ఒక కానుక వేస్తే సరిపోతుంది అనుకుంటున్నామా? వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ గివింగ్ టు గాడ్? దేవునికి ఇచ్చేటువంటి విషయం వచ్చేటప్పటికి ఎలాంటి వైఖరి, ఎలాంటి విధానం మనం కలిగి ఉన్నాం?
ఈ ప్రశ్న మన ముందుంది. అయితే ఆ ప్రశ్నకు జవాబు మాసిదోనియా వారు మనకి ఈ దినాన్ని తెలియజేస్తున్నారు. ఎలాగివ్వాలో మనకు నేర్పిస్తున్నారు, ఎలాంటి వైఖరితో ఇవ్వాలో నేర్పిస్తున్నారు. త్యాగపూరితంగా ఇవ్వాలి అంటే నాకు కావలసి ఉన్నప్పటికీ కూడా నా సహోదరుడికి మరింత ఎక్కువ అవసరమని ఎరిగినప్పుడు త్యాగపూరితంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, మనపూర్వకంగా ఇవ్వాలి. చివరికి వీరు ఏం చేశారంటే కొంచెం బ్రతిమాలతో కూడా తీసుకెళ్ళండి అని బ్రతిమాలతో ఇచ్చారు. అక్కడితో ఆగిపోయారా? అక్కడితో ఆగలేదు. their attitude of giving haven't stopped there. అక్కడితో నిలిచిపోలేదు. వారు మరొక అడుగు ముందున్నారు. అదేమిటంట 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని. ఎంత అద్భుతమైనటువంటి మనస్సు, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి వైఖరి వారు కలుగున్నారు. ఏమిటంట? ఇదంతా కూడా కాక వారు ఏం చేశారు? తమ్మును తామే అప్పగించుకున్నారంట. దే గేవ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు తెలుస్తుంది వారు దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెనకాడలేదో. వాట్ ఎల్స్ డూ యూ నీడ్ వెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్? నీవు దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు సమర్పించుకున్నప్పుడు అంతకంటే ఇంకేమివ్వగలవు? మాసిదోనియా వారు ఎంత గొప్ప ఉదాహరణ అంటే తామును ప్రభువునకు అప్పగించుకున్నారు. దాని తర్వాత అపోస్తలులకు అప్పగించుకున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాల్లో మొదట ప్రభువునకును అటు తర్వాత తమకు తామును అప్పగించుకున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 25 నుండి 34 వచనాలు. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అయితే కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా అని చెప్తూ క్రిందకు వచ్చేటప్పటికి ఏం తిందుము, ఏమి త్రాగుదుము, ఏం ధరించుకుందామని మీరు చింతించకండి. నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రాబబ్లీ దే రియలైజ్ దిస్ వర్స్. వారి సంగతిని, ఈ యొక్క వచన భాగాన్ని తమ మనసులో పెట్టుకున్నారేమో. మా దగ్గర ధనం దాచుకున్నట్లయితే మేము ఈ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామేమో. ఏంటది? దేవుని చేత నేరుగా దయచేయబడ్డం. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏం ధరించుకుందుము అని వారు అస్సలు ఆలోచించలేదు. ఈ డబ్బంతా మేము ఇచ్చేసినట్లయితే, ఈ ధనాన్ని మేము ఇచ్చివేసినట్లయితే మాకు లభించేటువంటిది ఏమిటి అని కూడా వారు ఆలోచించలేదు. వారు సంపూర్తిగా తమను తాము అప్పగించుకున్నారు. అపోస్తులకును ప్రభువునకును తమను తాము అప్పగించుకున్నారు. నిజమైన శిష్యుని యొక్క గుర్తు, ద మార్క్ ఆఫ్ ట్రూ డిసైపుల్షిప్. ఇది నిజమైనటువంటి శిష్యుని యొక్క గుర్తు, నిజముగా దేవుణ్ణి ప్రేమించే వాని యొక్క గుర్తు, మార్క్ ఆఫ్ ట్రూ లవ్ ఫర్ గాడ్. నిజముగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు తను తాను ఉపేక్షించుకుంటాడు. తనకి ఇది కావాలి, దీన్ని దాచుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. దేవుని యొద్ద నుండి వచ్చింది అది దేవునికే ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అతడు కలిగి ఉంటాడు. మాసిదోనియా సంఘము వారు మనకు ఒక గొప్ప ఉదాహరణ. 9వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని
మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఎంత గొప్ప మాట! యేసుక్రీస్తు కేవలం మాసిదోనియా వారే మాత్రమే కాదు, వారికంటే గొప్ప మాదిరి మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ కనుపరుస్తున్నాడు. తను తాను దరిద్రునిగా చేసుకున్నాడు మనము ధనవంతులవడానికి. ఇంతకంటే గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి మాట మనకి ఇంకెక్కడ లభిస్తుంది? ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇచ్చుట అనేటువంటిది ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదం. కాబట్టి పౌలు అంటున్నాడు, ఈ కృప విషయములోను మీరు ఈ కృప విషయములో మీరు అభివృద్ధి చెందండి, ఈ కృపలో మీరు విస్తరించండి, ఈ కృపలో మీరు నిలవబడండి, దేవునికి ఇవ్వడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోండి, మీరు ఇష్టపూర్వకముగా ఇవ్వండి, మీ అభివృద్ధికి తగినట్లుగా ఇవ్వండి, అంతేగాని దానికంటే తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే మాసిదోనియా వారి వల్లే అభివృద్ధి కంటే ఎక్కువగా ఇవ్వండి, సామర్థ్యము కంటే ఎక్కువగా. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి. సామర్థ్యము కంటే ఎక్కువగా సమృద్ధిగా వెదజల్లడం నేర్చుకోండి. సమృద్ధిగా వెదజల్లుట. వెదజల్లుతున్నామా? అలాగా సమృద్ధిగా దేవునికి మనం ఇస్తూ ఉన్నామా కానుకలు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు అంటున్నాడు కదా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని పరిచర్య కొరకు, పరిశుద్ధుల యొక్క అవసరతల కొరకు, అక్కర్లో ఉన్నటువంటి వారు, అవసరతల్లో ఉన్నటువంటి వారి యొక్క సహాయార్థం కొరకు, యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కొరకు అవి వాడబడతాయి. నా ధనము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనము ఉపయోగపడాలనేటువంటి మనస్సుతో దేవుని సన్నిధానంలో మనం కానుకలు తెస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనం జ్ఞాపకం ఉంచుకొనవలసినటువంటి విషయం. దేవుడు మన హృదయాలను ప్రేరేపిస్తున్నాడు. అయితే దాన్ని మనము అణగద్రొక్కుతున్నామేమో ఒకసారి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా నిశ్చయించుకొని దేవునికి కానుకలు ఇవ్వాలి. ముందుగా నిశ్చయించుకోవాలి. అప్పటికప్పుడు వచ్చి తడుముకోవడం కాదు. ముందుగానే నిశ్చయించుకొని దేవుని సన్నిధానానికి నీ కానుకను బట్టురా. అప్పటికప్పుడు పర్సన్ వెతుక్కునో లేదంటే ఉన్నదాన్నో వేయడానికో ప్రయత్నం చేయొద్దు. ఎక్సెల్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గివింగ్. ఈ కృప, గివింగ్, ఇచ్చుట అనేటువంటి ఈ యొక్క కృప యందు నీవు అభివృద్ధి చెందు, నీవు విస్తరించు. దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నటువంటిది అదే. కొంచెముగా నీవు విత్తినట్లయితే కొంచెముగానే నీవు పంట కోస్తావు. నీవు సమృద్ధిగా విత్తినట్లయితే సమృద్ధిగా పంట కోస్తావు. దేవుని యొక్క వాక్యంలో మనం స్పష్టంగా తెలియజేయబడుతున్నాం. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాము. ఆయన తన యొక్క ఆశీర్వాదాలను ధారాళముగా మనకు దయచేస్తున్నాడు. అయితే పొందినటువంటి ఈ యొక్క ఆశీర్వాదములను ఇతరులకు పంచుకొనుటకును, ప్రభువు కార్యాభివృద్ధి యందు అవి వినియోగింపబడుటకును మనము తిరిగి దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఒకవేళ ఇవ్వడం లేదు అంటే సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చి చివరికి తమను తామే ప్రభువునకును అప్పగించుకున్నటువంటి మాసిదోనియా వారిని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియులారా, దేవునికి కానుకలు మనము సమృద్ధిగా మనం ఇచ్చట ద్వారా దేవుణ్ణి శోధించి ఆయన యొద్ద నుండి మనము ఆశీర్వాదాలను మనము సంపాదించుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ అందరికీ మా యొక్క వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడు అయిన మా పరమ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుని నామములో ఈ రీతిగా ప్రార్థన ద్వారా నీ కృపా సింహాసనాన్ని సమీపించుటకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు.
మా దేవా మా ప్రభువా, మీ వాక్యం ద్వారా ఈ దినమును మీరు మాకు నేర్పించినటువంటి గొప్ప పాఠమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాను. మా నాయన, ఇచ్చుట అనేటువంటి కృపయందు మేము నానాటికి విస్తరించగలుగుటకు మీ కృపను, మీ సహాయమును మాకు దయచేయండి. మా నాయన, మాకు కలిగినటువంటి సమస్తమును కేవలము మీ మూలముగాను మీ ద్వారాను కలిగినదని మేము గుర్తెరిగి, మా నాయన, మీకు ఇచ్చుట యందు తండ్రి మేము ఆసక్తి కలిగినటువంటి వారమై సంతోషించి మేము మీకు ఇవ్వగలుగుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా యొక్క గుప్పిళ్లను ధారాళముగా విప్పుటకును మా యొక్క మనస్సులను మీరు ప్రేరేపింపచేయమని వేడుకొంచున్నాం. మా దేవ, మా నాయన, మీ వద్ద నుండి దొంగిలుటకు మేము ఏపాటి వారం తండ్రి? మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదముల నుండి మేము మరలా మీకు తిరిగి ఇవ్వనట్లయితే మీ వద్ద నుండి దొంగిలే వారిగా మేము గుర్తించబడతామన్న సంగతిని మీ తండ్రి మేము భయముతో జ్ఞాపకం చేసుకోవచ్చు. మేము అటు రీతిగా కాక మీకు అంగీకార యోగ్యముగా మేము జీవించగలిగేటువంటి జీవితములను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఉదయ కాలముని యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అవసరతలను, అక్కర్లను మీ దృష్టికి మరుగై లేవు కనుక వాటిని తీర్చమని వేడుకొంచున్నాం. మా దేవా మా ప్రభా, భయంకరమైనటువంటి దినముల్లో మేము ఉంటూ ఉండగా మీ యొక్క రెక్కల నీడను మమ్మను భద్రపరుచున్నందుకు వందనాలు. ఈ యొక్క వైరస్ మహమ్మారిని మా మీద నుండి దాటిపోచేసి మరలా తిరిగి మునుపటి వలె మేమందరమును కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలిగేటువంటి తరుణాన్ని మాకు దయచేయండి. మరి విశేషముగా తండ్రి, ఈ సమయంలో ఆయా హాస్పిటల్స్లోనూ ఇళ్లలోనూ తండ్రి నా నాయన వైద్యము పొందుచున్నటువంటి మా ప్రియులను, మా తండ్రి, మా ప్రియుల యొక్క బంధుమిత్రులను, అలాగనే తండ్రి నీ నామమును ఎరగనటువంటి అనేకులను ఉండి ఉంటుండగా వారి జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం. మా తండ్రి, వారి మీద నుండి మా తండ్రి నా నాయన ఈ యొక్క భయంకరమైన వైరస్ను మీరు తీసివేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా మా ప్రభా, మీ కృప, మీ కాపుదలను మాకు అనుగ్రహించండి. మా స్థానిక సంఘాన్ని దీవించండి. మా తండ్రి, మేము సంఖ్యలో మేము బలపడుటకు మీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం. మా దేవా మా ప్రభా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించండి. మా తండ్రి నా నాయన, అనేకులు తండ్రి భయంకరమైనటువంటి ఈ దినాల్లో తమ యొక్క జీవితంలో భయముందు గుప్పిట్లో వారు జీవించుచుండగా వారికి మీరు ధైర్యాన్ని దయచేయండి. మా తండ్రి నా నాయన, మేము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుటకు మా తండ్రి మా నాయన మీరు మాకు తోడుగాను సహాయకారిగాను ఉన్నారనేటువంటి సంగతిని మా తండ్రి వారు జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా వారు జీవించగలుగుటకు మీ కృపను దయచేయండి. మా దేవా మా ప్రభా, పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి అవసరమైనటువంటి ఆశీర్వాదాలను మీరు దయచేయండి. మరి ముఖ్యంగా నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి వాగ్దానం చేసినటువంటి నిత్య జీవమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఒకవేళ తండ్రి నా నాయన ఇంకను ఆ గొప్ప రక్షణ గూర్చి తండ్రి ఇంకను ఎవరైతే వినలేదో, మా తండ్రి ఆ రక్షణలోనికి ప్రవేశించలేదు, మా తండ్రి వారి యొక్క హృదయములను తెరిచి మీ వాక్యమును సాత్వికముతో అంగీకరించి నీ కుమారుని ఒప్పుకొని తండ్రి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందుట ద్వారా వారు సంఘములోనికి చేర్చబడుటకు తగినటువంటి మనస్సును మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అట్టి ఆలోచనను వారి హృదయాల్లో కలిగించండి. మా తండ్రి మా నాయన, మీ బిడ్డలమైన మాకు మీరు తోడయుండి ఈ వారం మొదలుకొని వారాంతం వరకు మీ యొక్క రెక్కల నీడ మమ్మల్ని భద్రపరచమని, ప్రతి వారికి మీ యొక్క సహాయం నడిపింపు అనుగ్రహించమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం.